ఈ 70 గంటల దాదాపుగా 70 గంటలు అవుతుంది సుమారుగా వైష్ణవి కిడ్నాప్ గురయ్యి. అయితే ఈ సంఘటన మొత్తంలో కూడా ఈ రోజు ఉదయం కూడా మనం ఒక విషయాన్ని బ్రేక్ చేసాం. సన్నిహితులైనటువంటి కుటుంబ సభ్యులకి ఈ సంఘటనతో ప్రమేయం ఉందని చెప్పేసి మనం కూడా వెల్లడించాము. ఆ తర్వాత మనం ఎప్పుడైతే వెల్లడించామో తర్వాత పోలీసులు అప్రమత్తమయ్యి వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని దాదాపు వారిని కూడా ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే వారు కొంత మేరకు పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు వెల్లడించారు అని చెప్పి చెప్తున్నారు. దీంతో ఆ పాప శవాన్ని ఎవరైతే వైష్ణవి ఉందో ఆ వైష్ణవి మృతదేహాన్ని మృతదేహంగానే భావిస్తున్నారు. ఆ మృతదేహం గుంటూరు ఆటో నగర సమీపంలోని ఒక బాయిలర్ ట్యాంక్ లో పడేసినట్టుగా మనకి ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అయితే మా పోలీసులు కూడా దీన్ని ధృవీకరించుకునేందుకు సంఘటన స్థలానికి కొద్దిసేపటి కింద చేరుకున్నారు. అయితే ఈ మొత్తం కూడా ఈ సన్నిహిత బంధువులు చెప్పిన సమాచారం మేరకి ఆ పోలీసులు అక్కడికి చేరుకుని గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రాగేషన్ చేస్తున్నటువంటి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఉదయం నుంచి ప్రశ్నిస్తున్న మేరకు వచ్చినటువంటి సమాచారం కొంత క్రోడీకరించుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వైష్ణవి ఎక్కడైనా సరే సేఫ్ గానే ఉంది అని చెప్పేసి కూడా అందరూ భావించారు. అయితే ఇప్పుడు ఈ సంఘటన జరుగుతున్న ఒక్కసారిగా కుటుంబ సభ్యుల్లో మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన అనుకుంది. వారందరూ కూడా 3 రోజులుగా వస్తుంది కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎటువంటి హాని వైష్ణవికి తలపెట్టరు అని చెప్పేసి ఇప్పటి వరకు భావించారు. కానీ ఈ ఉదయం నుంచి ఉన్నటువంటి ఒక ప్రముఖ వాళ్ళ సన్నిహిత బంధువు అయినటువంటి ఆ వ్యక్తి చెప్పిన కొన్ని వివరాల ఆధారంగా మాత్రమే ఇదంతా కూడా ఇదంతా కూడా ఇప్పుడు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విశాఖ నుంచి కూడా ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా సంఘటన స్థలానికి ఇప్పుడే బయలుదేరి అక్కడికి వెళ్లారు. గుంటూరు పోలీసులతో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు విషయాన్ని తెలుసుకుని అన్ని విషయాలు కూడా ఒక విధంగా ఆ పాప వైష్ణవి అన్న పూర్తిగా గుర్తించే పనిలో ఉన్నారు ప్రభాకర్ గారు. ఈ కష్ట సమయంలో మనందరి ఆలోచనలు మనందరి సానుభూతి సంతాపం ఆ కుటుంబానికి ఉంటుంది. చాలా విషాదకరమైనటువంటి వార్త. మనం చర్చలోకి వెళ్దాం. రామకృష్ణారెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణ సపరేట్ రాష్ట్రం గురించి ఈ రోజు మొదటి విషయం కాదు. 1956లో మొదలైనప్పటికీ అప్పుడు కూడా అసంతృప్తిగానే కానీ ఇంటిగ్రేషన్ గా ఆంధ్రప్రదేశ్ కలిశారు. ఆ తర్వాత చాలా మంది 1960 లోపటినే ఒక చిన్నగా మూవ్మెంట్ స్టార్ట్ అయింది, మేము విడిపోవాలని. 1969లో పెద్దగా మూవ్మెంట్ వచ్చింది. 1972లో జే ఆంధ్ర మూవ్మెంట్ మేము విడిపోతా అన్నప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా విడిపోతా ఉన్నారు. అయినాక 2001 నుంచి మళ్ళా మూవ్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ వేసినారు. ప్రణబ్ కుమార్ ముఖర్జీ కమిటీ ముందు అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు, ఏదో 1-2 తప్ప, కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పొలిటికల్ పార్టీ వాళ్ళు, రాష్ట్రంలో ఉన్న ముఖ్య ప్రధానమైన పార్టీ వాళ్ళు మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాకు వ్యతిరేకంగా లేదు, మాకు సమ్మతం అన్నట్టుగా చెప్పినారు. ఆ తర్వాత కూడా ఈ మూమెంట్ చంద్రశేఖరరావు గారు సత్యాగ్రహం అయిన తర్వాత, సత్యాగ్రహం కూర్చున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసి చీఫ్ మినిస్టర్ గారిని ఢిల్లీకి రమ్మని ఇక్కడ వాళ్ళందరినీ సంప్రదించి చీఫ్ మినిస్టర్ గారు అన్ని పొలిటికల్ పార్టీస్తో సమావేశం పరిచిన తర్వాత అన్ని పొలిటికల్ పార్టీలు యునానిమస్ గా చెప్పినాయి. ఏమని చెప్పినాయి? మీరు రెజల్యూషన్ పెట్టండి, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మేము సపోర్ట్ చేస్తామని అన్నారు. ఆ తర్వాత ఈ మినిట్స్ తీసుకుపోయి హోమ్ మినిస్టర్ గారికి చీఫ్ మినిస్టర్ గారు ఇచ్చినారు. ఇచ్చినాక కూడా హోమ్ మినిస్టర్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని పొలిటికల్ పార్టీ ఎంపీస్తో కన్సల్ట్ చేసినాడు రిపీటెడ్ గా. ఒకసారి వీళ్ళ వ్యూస్ అందరూ యునానిమస్ గా మాకు వ్యతిరేకం లేదన్నారు. అన్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పరచడానికి ఒక ఖచ్చితమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ఆ రోజు వాళ్ళు స్టేట్మెంట్ వేయడానికి చిదంబరం గారి దగ్గర మెటీరియల్ లేదు. కానీ ఏదైనా ఒక పద్ధతిగా చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఆలోచన కనుక ఆయన ఏమన్నారంటే వీ విల్ ఇనిషియేట్ తెలంగాణ ప్రాసెస్. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన సూచనగా చెప్పినాడు. వీ విల్ ఇనిషియేట్ ఏ ప్రాసెస్ టు ఫార్మ్ ఎ సపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దాంతో కేంద్ర ప్రభుత్వం యొక్క పాలసీ డిసిషన్ వచ్చింది. అన్న తర్వాత వెరీ నెక్స్ట్ డేనే ఓవర్ నైట్ రాత్రి తెల్లవారక ముందే దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతం నుంచి మూవ్మెంట్ రావడం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు కూడా తెలంగాణ మూవ్మెంట్ కు తెలంగాణ సరే అవన్నీ అందరూ మాట్లాడుతున్న విషయాలే. దాని నుంచి కాదు 9, 23, 28, 5 ఇవాళ వచ్చినటువంటి హోంమంత్రి నోట్లో నుంచి వచ్చినటువంటి మాటల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటాం. దాని గురించి మాట్లాడుకుంటాం. ఇది మళ్ళీ వాళ్ళు అది విచిత్రం కాదు, ఇవే బాకీ కాదు, దాని గురించి కాదు, అది మాట్లాడే చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక చిదంబరం గారు మొదటి ప్రకటన చేసిన నాటికి
ఒక సమగ్రమైనటువంటి వివరణతోనే, అంటే సమగ్రమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయంతోనే ప్రకటన చేయడం. ఆ తర్వాత అది వాళ్ళు కూడా ఒక కేంద్ర ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీతో కూడుకునేటువంటి సమస్య కనుక ఈ ఆంధ్ర ప్రాంతం లోపల ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇవాళ ఓట్ల రాజ్యం కదా, ప్రజల నుంచి వచ్చే ఓట్ల గురించి ఆలోచిస్తే ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళకి వచ్చింది కనుక వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వెనక ముందు ఆలోచించవలసి వచ్చింది. ఇప్పుడు ఆలోచన లోపల ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయాలనే ఆశలో ఒక ప్రాతిపదిక ఉందనే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కానీ ఇంకా వేరే విధంగా లేదు. కానీ అన్ఫార్చునేట్ గా కేంద్ర ప్రభుత్వం ఆలోచించే విధానం లోపల, రేపు కమిటీ వేసే విధానం లోపల నాకు ఒక లోపం కనపడుతుంది. ఆ లోపం ఏంటంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకం, ఎందుకు వ్యతిరేకం, ఏ ఇష్యూస్ మీద ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వ్యతిరేకం అనేది ఇంతవరకు ఒక నిర్ణయంగా ABCD ఒక పాయింట్స్ వైజ్ తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచి ఏ కారణాల మీద విడిపోవాలనుకుంటున్నారు, ఆ ఇష్యూస్ కనుక ఐడెంటిఫై చేసేది ఉంటే ఆ వచ్చే కమిటీ కూడా ఆ ఇష్యూస్ మీద ఎంక్వైరీ చేయడానికి వీలుంటుంది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ లేకుంటే ఆంధ్ర ప్రాంత నాయకులు కానీ లేకుంటే తెలంగాణ ప్రాంత నాయకులు కానీ ఒక ఇష్యూస్ వైజ్ మేము విడిపోతాం ఇంకా ఫార్ములేషన్ కాలేదు. అటువంటి ప్రిలిమినరీ సర్వే ఇంకొక ప్రశ్న కూడా మిమ్మల్ని అడగాలి. నరసింహరావు గారు మాట్లాడితే మళ్ళీ వేరుకు వస్తుంది. నరసింహరావు గారు మీకేమనిపిస్తుంది అంటే రేపు వచ్చే వారం రోజుల్లో చిదంబరం గారు ప్రకటించేటటువంటి కమిటీ స్థూలంగా మనం మాట్లాడుకోవాలంటే అసలు ఎవరు ఏమనుకుంటున్నారు అని ఆరా తీయడానిక, లేకపోతే ఇదిగో మేము తెలంగాణ ఏర్పాటు చేయదలుచుకున్నాము, దీంట్లో మీకు ఉన్నటువంటి అనుమానాలు ఏమిటి, ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టుగా మీ ఇష్యూస్ ఏమిటి, మీ అబ్జెక్షన్స్ ఏమిటి అనే దాని మీద ఎక్కడి నుంచి బయలుదేరు రోసే గారు ఏమంటారంటే 9వ తారీఖు నుంచే బయలుదేరుతుంది కమిటీ అని అంటున్నారు. హరగోపాల్ గారేమో రాను రాను కొంత అస్పష్టత ఎక్కువ కనపడుతోంది, ఆవేళున్నంత డిసైసివ్ గా ఆవేళున్నంత స్పష్టతతోటి లేదు అనేటువంటిది. రామకృష్ణారెడ్డి గారు ఏదైనా ప్రభుత్వమైనా కూడా రాజకీయ పార్టీలు నడిపేది కాబట్టి వాళ్ళ ఓటు గురించి, ఆ పక్క వాళ్ళ గురించి, ఈ పక్క వాళ్ళ గురించి, అందరి గురించి ఆలోచించేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. మీకేమనిపిస్తుంది ఈ రాబోయే కమిటీ వేర్ ఈజ్ ఇట్ ఎమర్జింగ్ ఫ్రమ్? ఈజ్ ఇట్ ఎమర్జింగ్ ఫ్రమ్ 9th? ఈజ్ ఇట్ ఎమర్జింగ్ ఫ్రమ్ 23rd? ఈజ్ ఇట్ ఎమర్జింగ్ ఫ్రమ్ ద 5th? ఒక్క నిమిషంలో నేపథ్యం చెప్పుకుని 9వ తారీఖున ఆయన ఒక హర్రీలో దాదాపు చేసినట్టు కనపడతాను. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ ప్రాసెస్ క్యాబినెట్ లో చర్చించారా, క్యాబినెట్ పొలిటికల్ అఫైర్స్ సబ్ కమిటీలో చర్చించారా, రాష్ట్ర ఏర్పాటు గురించి చర్చించాలా, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారా, వీళ్ళు ఎట్టుకుపోతున్నారు. అదేం కాకుండా ఇక్కడ రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం చెప్పినవి గనక మనం ఇద్దాం అన్నారు. సరే ఇద్దాం అన్నారు. ఇప్పుడు దానికి ప్రకటించారు విల్ బి ఇనిషియేటింగ్ ది ప్రాసెస్ అని. విల్ బి ఇనిషియేటింగ్ ది ప్రాసెస్ అన్నాక అసెంబ్లీలో రెజల్యూషన్ ఎందుకు అడిగారు ఆయన? అది అస్పష్టం. ఆయన అతి జాగ్రత్త తీసుకోదలుచుకున్నారు. అది అసెంబ్లీలో తీర్మానంతో సంబంధమే లేదు. అక్కడ ముందు వాళ్ళు క్యాబినెట్ లో హరగోపాల్ గారు కూడా ఒక ఎస్కేప్ రూట్ ఒకటి పెట్టుకున్నారన్నారు. అదే ఎస్కేప్ రూట్ అక్కడ అసెంబ్లీలో తర్వాత వస్తుంది. తర్వాత డ్రాఫ్ట్ బిల్లు పార్లమెంట్ లో పెట్టాక రాష్ట్రపతి పంపిస్తే రాష్ట్రపతి ఇక్కడ రెఫర్ చేస్తారు, దీని మీకు అభ్యంతరాలు ఉన్నాయా లేవా అని. వీళ్ళు ఏం చెప్పినా కానీ అక్కడ రాష్ట్రం ఇచ్చేయచ్చు. కానీ అసెంబ్లీలో తీర్మానం అన్నది అవసరంలా. అది ఇది రాజకీయ ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియలో భాగం కాదు. అది రాజకీయ ప్రక్రియ అందరూ యాక్సెప్ట్ చేశారు కనుక ఏం గొడవ రాదని. కానీ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు 9వ తారీఖున పెద్ద గల్లంత వచ్చింది. మిగతా ప్రాంతాల వాళ్ళు వ్యతిరేకించారు. అప్పుడు వీళ్ళు పునరాలోచనలు పడిన మాట వాస్తవం. పునరాలోచనలు పడి మళ్ళీ 23వ తారీఖున ఆయన ఇది కాదన్నారు. తర్వాత 5వ తారీఖున మళ్ళీ అందరినీ పిలిచారు. అందరినీ పిలిచి పునరాలోచనలు పడ్డాక అసలు ఇవ్వాల్సి వస్తే వాళ్ళ కమిటీ వేస్తాను కూడా మీ వాదనలో సభ అయితే కమిటీకి నివేదించండి. అందరూ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరి దగ్గర కూడా మీరు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోమని మీరు కోరుతున్నారు. కోరుతుంటే ఆ కమిటీకి అందరూ చెప్పాలి. సపరేషన్ కావాలనే వాళ్ళు, ఇంటిగ్రేషన్ కావాలనే వాళ్ళు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాల్ని, వాస్తవాల్ని ఇవన్నీ కూడా చెప్పాలి. ఇప్పుడు సపరేషన్ కావాలనే వాళ్ళు అనేక విషయాలు చెబుతున్నారు. నదీ జలాలు దోపిడీ చేశారని, లేక ఆంధ్రలో దోచుకున్నారని, మమ్మల్ని కొల్లగొట్టారని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇవన్నీ కూడా వాళ్ళకి నివేదించి ఒక బలమైన వాదన గనక వాళ్ళ ముందు పెట్టగలిగినట్టయితే అవతల వాళ్ళకి వాదన లేదంటున్నారు. వాదన లేనప్పుడు విజయవాడలో జరిగినటువంటి దుర్ఘటన, విషాద వార్త దరిమిల మన కార్యక్రమాన్ని కొంచెం కుదించుకుని ఆ వార్తలోకి వెళ్తాం. అయితే చివరిగా ఒక్కొక్కరు ఒకటే సూటి ప్రశ్న, ఇది వచ్చే కమిటీ 9వ తారీఖు చేసినటువంటి ప్రకటన దరిమిల వచ్చేటటువంటిదా, లేకపోతే 23 దరిమిల ప్రకటన చేసినటువంటి దరిమిల వచ్చేటువంటిదా అని దాని మీద క్లుప్తంగా 2-3 వాక్యాలు దయచేసి ఒక్కొక్కటి చెప్పేస్తే. ముందు 9వ తారీఖుది రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ, 4-5 వాక్యాలు చెప్పి దాని తర్వాత జరిగింది కూడా చాలా ఇంపార్టెంట్. ఏమన్నాడు? వైడర్ కన్సల్టేషన్స్ విత్ కన్సర్న్డ్ పార్టీస్, ఏజెన్సీస్, అవి ఇవే.
అండ్ హూ ఈస్ గోయింగ్ టు దీన్ని ఎవరు ఈ కన్సల్టేషన్స్ జరపడానికి కూడా ఒక ఏజెన్సీ కావాలి కదా, ఒక అంటే mechanism యంత్రాంగం కావాలి కదా, మెకానిజం కావాలి కదా, దాన్నే కమిటీ అవి ఇవి అంటున్నారు. ఇవాళ కూడా మెకానిజం అండ్ కమిటీ ఆర్ సినానిమస్ అన్నారు. వన్ ఆర్ ది సేమ్ ఫర్ మీ. నా ప్రాసెస్ లో ఇవన్నీ భాగాలు అయినట్టుగా కూడా ఆ మెకానిజం వచ్చేటటువంటి కమిటీ దే ఎమినేట్ is an outcome from ninth నైన్త్ స్టేట్మెంట్ ఆఫ్ ది హోమ్ మినిస్టర్ ఓన్లీ. ప్రొఫెసర్ హరిగోపాల్ గారు. నేను కూడా అనుకోండి ఏంటంటే ఆయన సిచ్యువేషన్ ఈజ్ ఆల్టర్డ్ అన్నాడు. సో దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఆయన అంబిగ్యూటీ గానీ అస్పష్టతకి ఆల్టర్డ్ అనే వర్డ్ యూజ్ చేయడం ఏదైతుందో అది కొంతవరకు మనం రెఫరెన్స్ పాయింట్ పెట్టుకోవాలి. ఈ ఆల్టర్డ్ సిచ్యువేషన్ నుంచి బయటపడడం ఎట్లా, ఈ బయటపడే ప్రాసెస్ లో అంటే ఇంతవరకు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా లాంగ్ ప్రాసెస్ లో ఈ తెలంగాణ డిమాండ్ ను కన్సీడ్ చేస్తున్న ఈ కమిటీ అంటే జ్యుడిషియల్ కమిషన్ ఆంధ్ర ప్రాంతం వాళ్ళకు ఉండేటువంటి ఆబ్జెక్షన్ కానీ వాళ్ళకు కొంత టైం ఇవ్వడము, తర్వాత ప్రిపేరింగ్ అది ఆంధ్ర రీజన్ ఈ నిర్ణయానికి ప్రిపేర్ చేయడము. ఐ థింక్ దే వాంట్ టైం. ఆ టైం కొరకనే జ్యుడిషియల్ కమిషన్ రెఫరెన్స్ ఇవన్నీ ఉన్నా కూడా ఐ థింక్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ బయింగ్ టైం. ఈ టైం బై చేయడంలో ఏంటంటే బహుశా స్టేట్ ఫార్మేషన్ అనేది ఎక్కడో వాళ్ళు కాస్త, ఎందుకంటే ఇన్ని రోజులుగా నడుస్తుంది, ఆల్రెడీ కొంత కమిట్ అయ్యారు. నాకు కూడా కాస్త ఇన్ఫార్మ్ తెలిసిందంటే సోనియా గాంధీ 2 పర్యాయాలు స్టేట్ ఇద్దామని నిర్ణయం చేసుకుని కాస్త ఆమె వెనక ముందయ్యారు కనుక ఆమె మైండ్ లో ఈ తెలంగాణ ఇవ్వాలి. ఎందుకంటే అది ఆ చివరి మనకు వీళ్ళు ఆల్టర్ అయిన దాకా వచ్చిన ప్రాసెస్ కాబట్టి బహుశా స్టేట్ ఫార్మేషన్ దిశగా పోయేట్లుగా ఆంధ్ర ప్రాంతంలో ఉండే అనుమానాలకి దాన్ని కొంత ప్రిపరేషన్ చేయడం కొరకు ఉపయోగించడానికి. రామకృష్ణారెడ్డి గారు ఒక 2 వాక్యాలు దయచేసి, మనకి సమయం అయిపోతుంది. ఇది కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దిష్టంగా తెలంగాణ సపరేట్ రాష్ట్రం చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడం వల్ల ఇది ప్రతిసారి అలవాటే వచ్చున్న కేంద్ర ప్రభుత్వాలు ఏమంటే ఏదో కమిషన్ ఒక ఎంక్వైరీ యాక్ట్ కిందనే కానీ ఒక కమిటీ కానీ వేసి ఒక అసర్టైన్ చేసి ఆ యొక్క నిర్ధారణ ఆ కమిటీ ఇట్లా చెప్పింది కదా అండి మేము అట్లా చేయాలి అని చెప్పడానికి ఒక ఆస్కారం కావాలి. ఏదో ఒక ప్రాంతం వాళ్ళని ఒప్పించడానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది. ఒక రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఒక ప్రాతిపదిక. నరసింహారావు గారు, ఇప్పుడు వాళ్ళు మొట్టమొదటి ఇవ్వాలి నిర్ణయించుకున్నా కానీ వాళ్ళు ఓపెన్ మైండ్ తో ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే వాళ్ళు మంచి చెడులు నిర్ణయించుకుని ఇవ్వాలి అక్కర్లేదని తిరిగి పునరాలోచనలో పడ్డారు. తిరిగి నిర్ణయిస్తాకి ఈ కమిటీ నివేదికను ఆధారం చేసుకుంటారు. ధన్యవాదాలు. మనకి సమయం తక్కువ, ఏమనుకోవద్దు. రోషయ్య గారు, నరసింహారావు గారు, రామకృష్ణారెడ్డి గారు, ప్రొఫెసర్ హరిగోపాల్ గారు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని చర్చలో పాల్గొనేందుకు కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.